దానికోసం కసరత్తు చేస్తాను, ప్రయత్నం చేస్తాను. రవి గారు మీరు చెప్పండి, కొత్త ఉద్యోగాల కోసమే మీ డిమాండ్స్, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దానికన్నా ముందు ఒక చిన్న మాట మాట్లాడాలి. కొత్త ఉద్యోగాలు పాత ఉద్యోగాలు అనేది పక్కకు పెడితే ఏ ప్రభుత్వాలు వచ్చినా నిండా మునిగిపోయేది మోసపోయేది, ఈ ప్రభుత్వాల చేతిలో మోసపోయేది నిరుద్యోగులే. గతం నుండి అన్న కూడా చెప్పిండు మేము నిరుద్యోగం చేసి పెట్టినామని. ఆ రోజు నుంచి కూడా మోసపోతున్నాం, ఈ రోజు కూడా మోసపోయాం, ఇక భవిష్యత్తులో కూడా మోసపోవచ్చేమో. దాని తర్వాత వచ్చేస్తే నాకు ఈ రోజు ఎట్లా కనిపించింది అంటే, అనేక మంది నిర్బంధం చూస్తే ఒకప్పుడు ఎమర్జెన్సీ గుర్తొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ ఎట్లా ఉండే కదా 50 సంవత్సరాలు, దాదాపు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా మనం నిర్బంధంలోనే ఉన్నామా? అడుగడుగున రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే మా గుండె కోత, మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే మీకెంత బాధ అనిపిస్తుందో ఒకసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి. ముందుగా ప్రతి దగ్గర వచ్చి అల్లరల్లరి చేయడము, అరవడమే కాకుండా మా విధానాన్ని, మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా నిరుద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు గుర్తించాలంటే మేము ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సిన 18 నెలల తర్వాత రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి తెచ్చింది మీరు. ఎందుకు తెచ్చిందంటే మీరు విఫలమైందని మీరు ఒప్పుకోరు. నా పేరు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. మీ నుండి తెలుగు మీడియంలో తెలుగు మీడియంలో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా మీకు కావాలంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏదానికి? గ్రూప్ 1. ఇప్పుడు మీరు గతం నుంచి ఎన్ని రాశారు? మీరు ఎన్ని రాశారు? పెట్టుకున్నారు కదా. ఎందుకు రాశారు? మీరు నాయకులు ఉండాలి. మీరు హాస్పిటల్ లేదు, మీరు హాస్పిటల్ రాజకీయాల్లో నా వల్ల ఎవరికి లాభం అవసరం లేదు. అయిపోయింది అది. ఇప్పుడు గతం నుంచి మీరు ఎన్ని రాశారు? గతం నుంచి ఏం రాసిన చెప్పు. నా వయసు నాకు ఇంకా 4 ఏళ్ళ సంవత్సరం. నాకు 30. నీ వయసు ఎంత? నువ్వు ఎగ్జామ్ రాసిన చెప్పు. నాకు 32. నువ్వు నిజమైన నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వంగా మీ 5 సమానం చెప్తాను నేను. మీ ప్రభుత్వం క్రాస్ టాక్ చేస్తే ఏమర్థం నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు ఉన్నా, 25 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా, 25 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా. నాకు ఉద్యోగం అవసరం లేదు. ఉద్యోగం కావాలి. మీ దాంట్లో నాకు ఉద్యోగం వద్దు, మీకు ఉద్యోగం సరిపోద్ది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే సరిపోతుంది. నాకు ఏ ఉద్యోగం వద్దు, ప్రభుత్వ ఉద్యోగం నాకు వద్దు. నాకు ఉద్యోగం కావాలి, అంతేగాని మీ ఉద్యోగం నాకు అవసరం లేదు. అదే ప్రశ్నకి ఇంత సమయం వృధా చేస్తాను. ఇంత సమయం వృధా చేస్తాను నువ్వు. నేను నిన్ను కించపరచట్లేదు. నేను రాజకీయం నా లక్ష్యం రాజకీయాల్లో మీరు కంప్లైంట్ చేయండి. ఒక మీరు మానవతరాయికి మీకు చర్చ కాదు. ఎందుకంటే మాట్లాడే అభ్యర్థి ఎవరు అనేది నిరుద్యోగ లేకుండా వామపక్ష నాయకుడా తెలుసుకోవాలి కదా. నేను కూడా నేను ఇప్పుడు వచ్చి చూడు, నీవు స్టడీ హాల్ వచ్చి కూర్చొని చూడు. నేను స్టడీ హాల్ నుంచి డైరెక్ట్ ఎక్కడ ఓయూ లైబ్రరీ ఓయూ కాదన్నా, అశోక్ నగర్ స్టడీ హాల్ వచ్చి సరే ఇప్పుడు స్టడీ హాల్ నుంచి మీ దగ్గర తమ్ముడు ఒక్క మాట చెప్తే అయిపోయేది. మొత్తం ఏమంటారు
ఆన్సర్ చెప్పాలి కదా, మీరు ఆపితే కదా ఒక్క తను నిమిషం. చెప్తారు. మీరు యా, కంటిన్యూగా యా. మాట్లాడితే ఏం చెప్తారు? మీరు క్రాస్ Question టాక్ అడిగిన ఒక్క తర్వాత నిమిషం. ఆగండి, అప్పుడు నేను మానవతా రాయ్ గారు, ఇంద్రానాయక్ గారు, రవికుమార్ గారు, మీరు ముగ్గురు క్రాస్ టాక్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మిగతా గెస్ట్లకు రాదు. నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అవకాశం ఇస్తాను. నెంబర్ ముగ్గురు వన్, మీరు ఒక నెంబర్ వన్ విఫలమైంది. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడడం ఎవరికి Question అవకాశం అడిగి ఇస్తే వాళ్ళు దయచేసి మాట్లాడండి. ఆగండి. ఓకే, ఆన్సర్ చెప్తారు ఒక్క నిమిషం. ఎస్ రవికుమార్ గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా రాయ్ గారు మళ్ళీ మీకు ఇస్తాను.